తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న, 2026 మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా, కానీ చాలా మందికి ఆ కోరుకుంటుంది. ఇయర్ ఎండింగ్ అయిపోయింది, 2026 ఎలా ఉంటుందో. ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే 2025 చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది. అసలు ఎలా చూడాలి 2026? మీరేం చెప్తారు? ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ప్రెడిక్షన్స్ ప్రతిదీ నిజం అవుతూ వచ్చాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో మేము ఉన్నాము. కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో. మరి 2026ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోంది అంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. 2026 బాగా గుర్తుపెట్టుకోండి. 2026వ సంవత్సరము నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ విశ్వావసనామ సంవత్సరం 2025 జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను. జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది. అందుకే 2025లో పెద్ద యుద్ధాలు జరిగాయి, పేలుళ్ళు జరిగాయి, దుర్మార్గులు చాలా మంది చనిపోయారు. తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అన్నీ అయ్యాయి. ఓకే, 2026 జూలై తర్వాత చాలా మార్పులు వస్తాయి. సో నేను చెప్పేది జూలై వరకు, జూలై తర్వాత ఇంకోటి రెండు థియరీస్ వస్తాయి. ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను. మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి, ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏది చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది. అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాల్కులేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము, లేకపోతే మనకి ధనత్రయోదశి, లేకపోతే వసంత పంచమి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా 12-12కి. ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాశిఫలం. అంటే అందరి జీవితాలు ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు చెప్తాను, అంటే పెద్ద ఏకాదశి వరకు. ఇక అనుకోండి వరలక్ష్మి వ్రతం అనుకోండి, ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు. ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాను. ఫస్ట్ మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏంటంటే డిసెంబర్ 5 నుంచి చెప్తున్నాయి. ఈ ప్రెడిక్షన్స్ అన్ని డిసెంబర్ 5 నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి, దాని ముందు అయితే కాదు. డిసెంబర్ 5 నుంచి వ్యాలిడేటెడ్. ఇప్పుడు చెప్పే డిసెంబర్ 5 నుంచి జూలై 24 లేదంటే ఆగస్ట్ 1 వరకు అనుకోండి. మేషరాశి అన్నదమ్ములతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అన్నదమ్ముల జోలికి వెళ్ళకండి, వాళ్ళతోటి ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకండి, వీళ్ళకి షూరిటీలు పెట్టకండి. ఓకే. రెండోది, మేషరాశి వాళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వీళ్ళ జీవితం లోపల అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. మెయిన్గా ఏంటంటే డిజాస్టర్స్ జరగబోతున్నాయి మేషరాశి వారికి. డిజాస్టర్స్ అంటే ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా ఉంటే అదృష్టయోగమే. ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా లేకపోతే పడిపోతే 10 ఏళ్ళకి పడిపోతారు చెప్తున్నా మేషరాశి వాళ్ళు. అంటే మీ ఫినాన్షియల్గా ఏమున్నా సరే ఎవ్వరి చెప్పుడు మాటలు వినకండి. బీ ప్రాక్టికల్, బీ ఓపెన్. ఏదున్నా డైరెక్ట్గా మాట్లాడండి, ఇండైరెక్ట్ మాటలొద్దు, మోమాటాలు వద్దు. డబ్బు విషయంలో అస్సలు మోమాటం వద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేషరాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరము కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మంచి పేరు వస్తుంది, మంచి విద్య వస్తుంది, జ్ఞానం వస్తుంది. అదేవిధంగా మాయా విద్యల్లో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు. అంటే అట్లని దొంగతనం చేయమని చెప్పట్లేదు. కాకపోతే ఎవరైతే మేషరాశిలో ఉన్నారో, ఎవరైతే క్రైమ్ని బిజినెస్గా చేసుకుంటున్నారో వాళ్ళకైతే లాభాలు. అంతే, ప్రపంచం తీరద్దు. ఇప్పుడు ఒకడు క్రైమ్ చేయాల్సిందే, ఒకడు
దేవుడు ఆ 64 కళల్లో చూరకళ కూడా పెట్టాడు ఒకటి అంటే ఉందంటారా? అది సరిపోతుంది. అందుకోసం ఏంటంటే మేషరాశిలో పుట్టి మోసం చేయడమే జీవన వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం లాభం పొందుతారు. ఇది తప్పదు. అది 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 ఉంటుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి ఏకాదశంలో రాహు వచ్చాడు కాబట్టి ఏకాదశంలో రాహు రాగానే వీళ్ళకి మాయా విద్యలు కలిసి వస్తాయి, గ్యాంబ్లింగ్లు కలిసి వస్తాయి, లక్కీ లాటరీలు కలిసి వస్తాయి. కానీ అవగాహనతో వెళ్ళే వాళ్ళకి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కలిసి వస్తాయి, లేదంటే అంతా పోతాయి. అందుకని గ్యాంబ్లింగ్ జోలికి అయితే వెళ్ళకండి, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. కాకపోతే ఏంటంటే కొంచెం కాకాబట్టండి, ప్రేమగా మాట్లాడండి. నేను మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చెప్పేది ఏంటంటే వచనే కా దరిద్రత, ఇదొకటి నేర్చుకోండి. అంటే మాట్లాడడంలో దారిద్ర్యం చూపించకండి. ఎంత వీలైతే అంత మాట్లాడండి, ఎంత వీలైతే అంత ప్రేమించండి. ఇట్లా తేనె ఒలకపోయాల అంతే ఫినాన్షియల్ డీల్స్ అని కుదురుతాయి. ఎంత ప్రేమ మాట్లాడాలంటే తీపిగా మాట్లాడాలి. ఇక మర్యాద ఇస్తే ఇంకా మనకేంది, మన తూర్పుగోదావరి జిల్లాలో మర్యాద ఇస్తారు చూడండి, ఆ మర్యాదకి 10 రెట్లు మర్యాద ఉండాలి. వాళ్ళు భోజనం పెడతారు చూడండి, దానికన్నా 10 రెట్లు భోజనం పెట్టాలి. శత్రువునైనా సరే ఏమండి అండికి దిగకండి. ఓకే, అలా ప్రేమ మాట్లాడండి, అన్ని పనులు జరిగిపోతాయి. ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళకి నోరే అదృష్టము, నోరే దురదృష్టం. నీ మాటే నీకు మంత్రం, లేదంటే నీ మాటే నీకు పసక్. సో మాటని జాగ్రత్తగా కాపాడుకోండి మేషరాశి క్లోజ్. వీళ్ళకి జూలై తర్వాత మాత్రం గృహయోగం స్టార్ట్ అవుతుంది మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ ఇయర్ జూలై తర్వాత ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. ఇల్లు కట్టుకునేడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. కంపల్సరీ మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకునే ప్లాన్ పెట్టుకోండి. క్లియర్? 2026 సింహరాశి. సింహరాశి 2026 వీళ్ళకి ఏదున్నా సరే జూలై వరలక్ష్మి వ్రతం వరకు అనుకోండి. నిద్రపోవద్దు, అలసట అనేది ఉండకూడదు, తిండి తక్కువగా తినండి, ఎక్కువగా పని చేయండి. రోజుకి కంపల్సరీ ఇద్దరినైనా సరే బిజినెస్ మ్యాన్ని కొత్త వాళ్ళని కలవండి. కంపల్సరీ శుక్రవారం పబ్బులకు వెళ్ళండి, శనివారం గుళ్ళోకి వెళ్ళండి. అలా చెప్తున్నాను, అట్లా వెళ్ళారు, ఊరికే చెప్తున్నా జోక్గా. అంటే నాకు అనుభవం చెప్తున్నా అండి. నాకు ఏదైనా పని జరగలేదు, ఏదైనా ఉంది అని అంటే నా పిల్లలకి వాళ్ళకి చెప్తా అనమాట. ఎవరైనా నా దగ్గరికి వస్తారు కదా, నాకు ఈ పని జరగట్లేదు గురుగారు అది కదా అంటే వాడికి ఏం చెప్తా అంటే, నువ్వు ప్రతి ఆదివారం పెద్ద హోటల్కి వెళ్ళు, నోవాటెల్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళు, కూర్చో. పెద్ద పెద్ద డిగ్నిటీ వాళ్ళు వస్తారు. అంటే ఎక్కడైతే సెలబ్రిటీస్, డిగ్నిటీ, బిజినెస్ మ్యాన్స్ ఎక్కడైతే కలుస్తారో అక్కడికి వెళ్ళి పరిచయాలు పెంచుకో. హలో, నమస్తే, బాగున్నారా, విజిటింగ్ కార్డులు జేబులో పెట్టుకో. కావాలని నువ్వే మాట్లాడి పరిచయాలు పెంచుకో. వాళ్ళు 4 తిట్లు తిట్టినా పర్వాలేదు. సి మా లా ఈ 3 వదులుకోవాలన్నమాట. సో అవి వదులుకుంటేనే జీవితం లోపల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మరీ మోమాటాలు పెట్టుకున్నా, సిగ్గు పెట్టుకున్నా రాదు. మనమే పోయి పరిచయాలు పెంచుకోవాలి. ఓకే, పరిచయాలు పెంచుకోండి. సింహరాశి వాళ్ళు డిసెంబర్ 5వ తారీఖు వరకు పరిచయాలు పెంచుకోండి. డిసెంబర్ 5 తర్వాత మీ పరిచయాలు మీకు జీవితాన్ని ఇస్తాయి. సింపుల్. మొన్న నేను దుబాయ్లో మేము ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేశాం. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా సరే లంచం అడుగుతున్నారు. 10,000 ధరములు, 20,000 దిరములు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు అనమాట. వాడిని అడిగిన, ఏముంది గురూజీ, 25,000 దిరములు పెట్టేద్దాం, మనం ప్రైమ్ ఒక్కటి ఓపెన్ చేద్దాం అంటాడు. ఒరే, మేము ఏమైనా క్రైమ్ చేస్తున్నామారా, మేము డబ్బులు లంచం ఇవ్వడానికి మేము ఎందుకు ఇవ్వాలరా అంటే, ఇప్పుడు బాగా డిమాండ్ అయిపోయింది గురూజీ అన్నారు. నేను అన్నా అది ఏం కాదు కానీ, మా వాడికి చెప్పా, ఇప్పుడు ఒక పని చేయు, నీ దగ్గర ఏదైనా ఫేమస్ పబ్ యాడ్ ఉందా అని అడిగిన. అడుగుందని. ఆడికి పో, మన ఇండియన్ టోనోడు ఎవడో కూడా కనిపిస్తాడు, అందరిని పలకరించుకుంటారా అని చెప్పిన. డైరెక్ట్గా బ్యాంకులో పనిచేసేటోడే దొరికిండు. తెల్లారి అకౌంట్ ఓపెన్ అయిపోయింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మీ సిటీలో ఇప్పుడు హైదరాబాద్లో నోవాటెల్, పార్క్ హయత్, ఇట్లా కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, ఐటీసీ హోటల్స్. పోవాలి అక్కడికి. ఒక 1,100 ఒక 2,000 పెట్టైనా సరే బఫెట్ చెయ్యాలా. తిండి తినడానికి పోవద్దురా బాబు, అది బాగా గుర్తుపెట్టుకోండి. పరిచయాలు పెంచుకోవడానికి పోవాలి.
పరిచయాలు ఎంత పెంచుకుంటే సింహరాశి వాళ్ళకి అంత మంచిది. సింహరాశి వాళ్ళకి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే రాజయోగం ఈ 2026లో మీకు వరలక్ష్మి వ్రతం వరకు ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్ ఇన్నింగ్స్, ఇంకా కోహ్లీ బ్యాటింగే, ఇంకా సెంచరీలు కొట్టేయచ్చు, మంచిగా డబ్బులు సంపాదిస్తారు, బాగుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పిల్లి వీధిలో పులి, ఈ థియరీని ఫాలో అవ్వండి, లేకపోతే జీవితం సర్వనాశనాలు అవుతాయి. ఓకే? జాగ్రత్తగా ఉండమంటారు. సింహము బయటే సింహము, ఇంట్లో కాదు. అర్థమవుతుందా? ఎందుకోసమంటే ఈ సింహరాశికి ఎగ్జాక్ట్ గా 7th place లో రాహు వచ్చి కూర్చున్నాడు. అర్థమవుతుందా? నీకు ఎవడో ఫోన్ చేస్తాడు, మావా పోదాం, ఏదో డైలాగ్ చెప్పిండు, నీ భార్య విన్నది, ఇంకా అయిపోయింది నీ జీవితం. కాబట్టి భార్యల దగ్గర చాలా అనుకువగా పద్ధతిగా ఉండండి. ఓకే, అర్థమవుతుంది కదా? సింహము ఎంత గర్జించినా సింహం మీద ఉండేది దుర్గాదేవే. ఓకే, కాబట్టి ఆ భార్యలకి భయపడండి సింహరాశి వారు, తప్పకుండా చెప్తున్నా. ఎందుకోసమంటే చూడండి, నేను ఇది చెప్తున్నా మీకు కామెడీ అనిపించవచ్చు, కానీ జీవితంలో మీరు ఏం సాధించినా ఎంత సంపాదించినా మీ కుటుంబం కోసమే. కుటుంబ జీవితమే లేదనంటే అసలు జీవితమే కాదు. కాబట్టి కుటుంబ జీవితాన్ని బాగా కాపాడుకోండి. అది స్త్రీలైనా పురుషులైనా చెప్పేది ఏంటంటే, సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు కూడా తమ భర్తలతో గొడవలు వస్తాయి, భార్యాభర్తల మధ్యన కలహాలు, ప్రేమికుల మధ్యన కలహాలు వస్తాయి. ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటారు. లక్కీ టైం అంతా అయిపోయిన తర్వాత ఏముండదు. కాబట్టి ఇటు దేవుడు ఇటు లక్కు ఇచ్చాడు, ఇటు నీకు ఎనిమిని కూడా ఇస్తాడు. నీ ఎనిమి నీకు ఎక్కడో ఉంటుంది, నీ పక్కనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నీ ఎనిమి ఈ రూపంలోనే ఉంటుంది. దీన్ని ఎంత కంట్రోల్గా వాడుకుంటే నీ జీవితం అంత బాగుంటుంది. సింహరాశి వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, పట్టిందల్లా బంగారం సింహరాశి. 2026 కన్యా రాశి ఎలా ఉండబోతుంది? కన్యా రాశికి ఏంటంటే 2026 ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా డిసప్పాయింటెడ్గా ఉంటుంది, చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అయిన వాళ్ళు దూరం అవుతారు, మనోవ్యధలు ఎక్కువగా వస్తాయి, అండ్ రోగాలు ఎక్కువగా వస్తాయి, కొత్త శత్రువులు పుట్టుకొస్తారు, మాయకి లోనయ్యి డబ్బంతా పోగొట్టుకుంటారు. కాబట్టి బెట్టింగ్ యాప్లలో కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ డబ్బులు పెట్టకండి, అన్లెస్ యూ గెట్ సమ్ షూరిటీ. ఫ్రెండ్స్ వస్తారు, నాకు డబ్బులు ఇవ్వరాదారా, నన్ను షూరిటీ అడుగుతున్నారా, నా మీద నమ్మకం లేదా నీకు, ఇవన్నీ వర్డ్స్ చెప్తారు. ఎవరికైనా డబ్బులు ఇస్తావు, వాడికి ఫోన్ చేస్తే నేను ఉన్నా కదరా ఎక్కడన్నా పారిపోతున్నానా, ఇవన్నీ డైలాగులు వస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు వరలక్ష్మి వ్రతం అయినసేపు ఇట్లనే పట్టుకొని ఉండండి, ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఇంతే, 2 చేతులు ఇట్లా కట్టుకొని ఉండండి, ఎవ్వరు వచ్చేది అడిగినా సరే ఓకే ఓకే ఇంతే అనండి తప్ప ఏ కమిట్మెంట్స్ ఇవ్వకండి. ఓకే, ఏది చేసినా ఒక అడ్వకేట్ని తప్పకుండా ఫ్రెండ్ని పక్కన పెట్టుకోండి. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చాలా జాగ్రత్తగా చేయండి. షూరిటీ లేని చోట, ఎక్కడైతే అథారిటీ లేని చోట డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు, పోతాయి, కన్ఫర్మ్గా పోతాయి. కానీ జూలై తర్వాత మాత్రం లైఫ్ టర్న్ అయిపోతుంది. కన్యా రాశి వాళ్ళు ఒక 1 year అనుకోండి, సింహరాశి అంటే మనకి గోదావరి పుష్కరాలు వచ్చేంత వరకు కన్యా రాశి వాళ్ళు రాజ్యం వెళ్తారు, భయంకరమైన రాజ్యం వెళ్తారు, కోట్ల సంపాదన. అందుకే నేను చెప్పేది ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఈ 6 నెలలు తిరగండి, బాగా తిరగండి. చైనా పోండి, మెయిన్గా చైనా వెళ్ళండి, అక్కడ వెళ్ళి బిజినెస్ అంతా చూడండి. ఫ్యూచర్ ఏఐ ఉంది కాబట్టి చిప్స్ ఎలాంటివి, చిప్స్ అంటే ఆలు చిప్స్ అనుకోండి, ఈ రోబోటిక్ చిప్స్ ఉంటాయి, రోబోటిక్ చిప్స్ చూడండి, రోబోటిక్ రెవల్యూషన్స్ ఎట్లా వస్తున్నాయని చూడండి. సో చైనా పోయి వస్తే మీకు అంత బాగా తెలుస్తుంది. సో కొత్త టెక్నాలజీ ఉంటుంది, అవన్నీ కూడా టెక్నాలజీస్ వైపు తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి. ఈ 6 నెలల పాటు రీసెర్చ్ చేయండి, 6 నెలల తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. కన్యా రాశిలో పుట్టి 20 ఏళ్ళు దాటి ఉన్నటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని కనుక బిజినెస్ స్టార్ట్ చేయకపోతే మీ జీవితంలో 12 ఏళ్లకి సరిపడా లాస్, మీరు రాని లాస్ని మీరు చూస్తారు అంతే. అంటే జీవితం అక్కడ ఇరుక్కుపోతుంది. ఇంకా ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడే బిగినింగ్ చేయాలి, ఇంకంతే.
నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, నేను వాళ్ళ కొడుకు జాతకం చూసి చెప్పాను, నీ కొడుకుని రెగ్యులర్ గా చదివించకు, వాడు మేధావి, వాడి తెలివితేటలు సోషల్ బుక్కులు చదవడానికో మ్యాథమెటిక్స్ చేయడానికో వాడి తెలివిని పెట్టకు. ఏం చేయాలి గురుజీ అన్నాడు. వాడిని ఇప్పటి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నేర్పి వాడికి. మరి మిగతా అన్ని ఎట్లా, సర్టిఫికేట్ ఎట్లా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అని ఒకటి ఉంటుంది, దానికి నువ్వు జస్ట్ 500 ఏదో ఎగ్జామినేషన్ ఫీజు కడితే ఆన్లైన్లో నువ్వు ఎగ్జామ్ వేసి పాడిస్తే నీకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. దానికి ప్రిపేర్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. దానికి ఏం నువ్వు బ్రిలియంట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఏ సబ్జెక్ట్ నచ్చినా ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇది చాలా మందికి విషయం తెలియదు. నీకు సర్టిఫికేట్లు అప్ టు ఇంటర్మీడియట్ వరకు నీకు సర్టిఫికేట్లు వచ్చేస్తాయి. నువ్వు నచ్చిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పింది అదే ఫాలో అయ్యి వాడు పిల్లాడు ఇప్పుడు 10th క్లాస్ కూడా రాలేదు ఇంకా. ఆ పిల్లాడు దుబాయ్ గవర్నమెంట్ తోటి టైప్ అయ్యాడు, ఏఏలో ఇన్నోవేషన్ లో టైప్ అయిపోయాడు ఆ పిల్లవాడు. టెడెక్స్ లో టాక్స్ మాట్లాడుతున్నాడు ఆ పిల్లాడు. గొప్ప రేంజ్కి వెళ్ళిపోయాడు. స్టేజ్ మీద ఉండి ఎంతో మందికి చెప్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. సబ్స్క్రైబర్స్ 75,000 సబ్స్క్రైబర్లు. కాబట్టి ఇన్నోవేటివ్ గా ఆలోచించండి. కన్యా రాశి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. బిజినెస్ చేయండి. ఇక తులారాశి 2026 తులారాశి ఎలా ఉండబోతారు? తులారాశికి డిసెంబర్ 5వ తారీఖు నుంచి వరలక్ష్మి వ్రతం వరకు అద్భుతమైన రాజయోగం ఉంది, అదృష్ట యోగం ఉంది. బాగుంది. తులారాశి వాళ్ళకి ఏది పని చేసినా మంచిగా సక్సెస్ అవుతారు. అదృష్ట యోగం ఉంది. ఎందుకైనా మంచిది కేరళ పోయి ఒక లాటరీ టికెట్ కొనుక్కోండి, ఏమో వచ్చినా వస్తుంది. ఆ దుబాయ్ పోయి ఒక లాటరీ టికెట్ కొనుక్కోండి, ఈసారి లక్కీ లాటరీలో వచ్చేది మాత్రం ఒక్క రాశికి మాత్రమే. అది తులారాశి వాళ్ళకి లాటరీ పేలొచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి విద్య నేర్చుకుందాం అనుకున్నా వాళ్ళకు కూడా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకోండి. తులారాశి వాళ్ళకి బాగుంది. లక్ టైం ఉంది. ఒక్క నెగిటివ్ మాత్రం ఉంది, ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీ సంతానం యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము, మీరు తులారాశి అయి ఉంటే మీ పిల్లలతోటి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మీరు మొదలు వెళ్ళి ఒక 12 నిమిషాల తర్వాత మీ పిల్లల్ని బయటకు రమ్మని చెప్పండి. గ్యాప్ ఇవ్వండి, టైం గ్యాప్ ఇవ్వండి. ఎందుకోసం అంటే పంచమ శని మంచిది కాదు, పిల్లలకు అనారోగ్యాన్ని ఇప్పిస్తుంది. మీ వల్ల, మీ తప్పు వల్ల మీ పిల్లలకు దెబ్బలు అవి తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక 2026 ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతారు? ధనస్సు రాశికి సౌభాగ్య యోగ సిద్ధి ఈ సంవత్సరం ఉంది. ముఖ్యంగా స్త్రీలకండి భయంకరంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. కాకపోతే వాళ్ళు నవ్వాలి, తక్కువగా మాట్లాడాలి, అదే కండిషన్. మా గీతాంజలి గారు నవ్వినట్టే నవ్వాలి, తక్కువగా మాట్లాడాలి, అంతే. ఇంకోటి మూలా నక్షత్రం వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం వాళ్ళకి అంత లాభం. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి. అందరూ, అందులో మహిళలు కీలకం. మూలా నక్షత్రం ఆడోళ్ళు అంటే భయపడాలి, వాళ్ళకి నమస్కారం చేయాలి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. మూలా నక్షత్రంలో ఏ స్త్రీ జన్మించినా ఆ స్త్రీతో ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. అమ్మా నమస్తే, మీరు చెప్పినట్టే చేద్దాం అనాలి, అంతే అనాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఎందుకోసం అంటే సునామీకి ఎవడు ఎదురు సునామీకి ఎదురు అలా చెప్తున్నారా? కాబట్టి మూలా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం మాత్రం అదృష్ట యోగం ఉంది, సౌభాగ్య యోగం ఉంది. వివాహం జరుగుతుంది, ధన సంపద వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అన్ని బాగా ఉంటాయి. చాలా మంచిగా ఉంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి పిల్లల వల్ల కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సంపద కూడా పెరుగుతుంది. పూర్వము ఏవైతే కోల్పోయిన వస్తువులు కూడా వీళ్ళకి తిరిగి దొరుకుతాయి, మనుషులు కూడా తిరిగి దొరుకుతారు. 10th క్లాస్ ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయి, వీళ్ళకి జరుగుతాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరము వెరైటీగా ఉంటుంది. వాళ్ళకి లైఫ్ లో ఏమి వాళ్ళు ఊహించారో అవన్నీ కూడా జరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే అన్నదమ్ముల మధ్యన మాత్రం కలహాలు బాగా ఏర్పడతాయి. అన్నదమ్ములు మాత్రం కాస్త సౌమ్యంగా ఉండండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు సౌమ్యంగా ఉండండి, అంతకుమించి ఏం లేదు. ఈసారి ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఈసారి లక్ టైం కూడా ధనుసుకి. కాకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తాయి, ట్రావెలింగ్ బిజినెస్ కలిసి వస్తుంది, ఫారిన్ టూర్స్ కలిసి వస్తాయి,
అంత బాగుంది. ధనుసు రాశి బాగానే ఉంది. కాకపోతే ఏదున్నా వరలక్ష్మి వ్రతం వరకు మాత్రమే. వరలక్ష్మి వ్రతం అయిపోయింది అని అంటే లక్ష్మీదేవి టాటా చెప్తుంది. ఈ లోపల లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకొని ఇంట్లోనే దగ్గర ఉండేటట్టు ప్రార్థన చేసుకోండి. మీరు కరెక్ట్గా లక్ష్మీదేవికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, వెళ్ళిపోతుందా, అమ్మ వెళ్ళిపోతుంది. ప్రథమార్థం జాగ్రత్తగా ఉండాలి. అందుకే సైలెన్స్ ఉండండి అని చెప్తున్నా. వినండి, ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. అండ్ గివ్ రెస్పెక్ట్ టు ద అదర్స్ ఒపీనియన్. వేరే వాళ్ళు ఏదైనా ఒపీనియన్ చెప్తే వినండి. నీకు నచ్చిందే నువ్వు చేస్తావు, అది నాకు తెలుసు, కాకపోతే కొంచెం విను. అది అంటే ఎదుటి వ్యక్తి ఈగో సాటిస్ఫై చేయడం వల్ల మనకు కొన్ని లాభాలు జరుగుతాయి. అది ఈ సంవత్సరం మాత్రం ధనుసు రాశి వరకు అయితే జరుగుతుంది. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.